నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. చింతూరు ప్రాంతం, ఆ ప్రాంతంలో శబరి నది వెళ్ళి ఇలాగే శబరి నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటుంది. ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది. దాదాపు 250 గ్రామాలు, ఇలా విజయవాడ నడిబొడ్డును కాదు, అది కలిసినటువంటి 7 మండలాలు ఏవైతే ఎటపాక, విఆర్పురం, చింతూరు, ఈ రకమైనటువంటి ఈ మండలాలు, అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి మండలాలు, ఈ మండలాలన్నిటికి కూడా వరద హెచ్చరిక వచ్చినప్పుడు ముందుగానే అందరినీ కూడా సమాయత్తం చేసి దాదాపు 250 గ్రామాలు, 18,000 కుటుంబాలు 102, 103 పునరావాస కేంద్రాలను పెట్టి వాళ్ళందరినీ కూడా తరలించాలి. రోడ్డు మార్గాలు కూడా లేవు కొన్ని ప్రాంతాలకి. లాంచీల్లో మన పడవల్లో తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకొని మళ్ళీ ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఆర్థిక సహాయానికి అప్పటికప్పుడే అందించి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంగా మేము తీసుకున్నాం. ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ అలాంటిది విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు. వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే, కొంతమందికి నీరందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నలు దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే కదా ప్రభుత్వం. చేయండి, ఎంక్వైరీ చేయండి. సరే, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు, ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం. అది సందర్భంలో మాట్లాడకూడదు, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగలుగుతాను. జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు, అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం. ఏంటిదంతా? అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది? ఆయన పబ్లిసిటీ పిచ్చి, ఈ పబ్లిసిటీతో పాటు ప్రాణాలు కాపాడారంటే 45 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి 3 రోజులుగా వర్షాలు. ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని 100,000 ఎకరాలు నీట మునిగిపోయినాయి. మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది కనీసం నాకైతే ఎక్కడ కనబడలా. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు. ఎక్కడుంది గ్యారంటీ? ఎవరికి ఉంది గ్యారంటీ?
ఈరోజు ప్రజల తాలూకా ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అందుకనే అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినా, మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా జరిగినటువంటి తప్పిదాల్ని సరిచేసుకోమని చెప్తాం తప్ప ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. కోవిడ్ ఎదుర్కొన్నాం. కోవిడ్ సందర్భంలో రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని ఆ రోజు ఏ రకంగా కాపాడాలో దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ లేదా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఈ రోజన్నా ఆ ప్రాంతంలో ఈరోజు విజయవాడ వరదల్లో కూడా అదే సచివాలయ సిబ్బంది, అవే డోర్ డెలివరీకి సంబంధించినటువంటి రేషన్ వాహనాలు, ఆ వ్యవస్థలు, ఆ సచివాలయ వ్యవస్థలే ఈరోజు కాపాడేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అవి ఏ రకంగా ఉపయోగపడ్డాయో చూసాం. సో మేము తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని పోడాల్సినటువంటి పని లేదు. మేము చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి కృష్ణానది ఒడ్డున దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ వాల్ నిర్మించాం. ఆ వాల్ నిర్మాణం జరగకపోతే మరో 1,80,000 నుంచి 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. సో ఇవన్నీ కూడా ఆ రోజు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రమాదం వచ్చినా వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలు చేశాం. సరే, రాజకీయాలు, వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రభుత్వంగా వ్యవహరించాల్సినటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో విఫలమైంది. విజయవాడ లాంటి నగరంలో నడిబొడ్డున 45 మంది ప్రాణాలు పోయాయంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు. దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ముఖ్యమంత్రి గారేమో బస్సులో ఉంటున్నారు. అందరూ అనుకున్న అమ్మమ్మ ముఖ్యమంత్రి గారు బస్సులో ఉంటున్నారు, ఇంటికి వెళ్ళట్లేదని చెప్పి. ఇంటికి ఎక్కడ వెళ్తారు చెప్పండి? పాపం ఇంటి నిండా వరద ఉంటే, ఇంటి నిండా నీరుంటే. ముఖ్యమంత్రి గారు ఇంటి నిండా నీరుంది, ఆయన చెప్పారు కదా. ఆయన నదీ గర్భంలోనే ఆయన ఉన్నటువంటి నివాసం ఉంది. ఓ పక్క అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అదంతా మునిగిపోయింది. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రపంచానికి ఏమీ లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఈయన మనకు కూడా గుర్తుంది 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్టోబర్ 12వ తారీఖున విశాఖపట్నం హుదూద్ తుఫాన్ తాకిడికి అతలాకుతలం అయిపోయింది. ఆయన హెచ్చరించాడు, మళ్ళీ హుదూద్ తుఫాన్ లేదా మళ్ళీ విశాఖపట్నం తుఫాన్ రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు. వరదలు రావాలన్నా లేదా ఈ తుఫాన్లు రావాలన్నా నన్ను దాటి రావాలని చెప్పి అన్నాడు. సో ఈ రకమైనటువంటి మాటలు, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి, రానటువంటి కాలంలో ఏ రకంగా వారిని కాపాడాలి, వారిని ఏ రకంగా వారికి భరోసానివ్వాలి, వారిలో మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవనానికి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారిని కోరుకుంటూ, ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ జరిగినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నేను చెప్పింది ఏంటంటే, సడన్ గా ఒక విపత్తు వచ్చింది అనుకోండి, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు పోతే అది ప్రమాదం, అది ఎవరి వల్ల జరిగింది కాదు. కానీ విపత్తు వస్తుందని చెప్పి తెలిసి ప్రాణాలు కాపాడకపోవడం కానీ, విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం కానీ డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి
హత్యలుగానే మేము అభివర్ణిస్తాం. దీనికి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇందాక మీకు ప్లే చేసి చూపించాను కదా, రెవెన్యూ సెక్రటరీ చెప్పినటువంటిది, అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినటువంటిది, జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిది. ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయారంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపుని ఏమనాలి? అలా వాస్తవానికి ఇదే బుడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వరద వచ్చింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 15,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బుడమేరు ఛానల్ది. 1964లో 40,000 క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి. 86లో 20,000 క్యూసెక్లు, 89లో 35,000, 1990లో 32,000, 2005లో 24,000 క్యూసెక్లు. అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు. 64 కానీ, 86 కానీ, 89 కానీ, 90 కానీ, 2005లో కానీ నేను చెప్పినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఆయన కూడా 4వసారి కదా ముఖ్యమంత్రి. పోనీ అప్పుడు కూడా ఎవరో హైటెక్ ముఖ్యమంత్రులు అంతకన్నా లేరు. సెల్ ఫోన్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, కంప్యూటర్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, లేదా వరద వస్తుందని చెప్పి ముందుగానే తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి లేరు. ఇన్ని ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన హయాంలో ఇది జరిగిందని అంటే డెఫినెట్గా ఈ 45 మంది